అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రై చేద్దాం. అయితే వీడియో అయితే పోస్ట్ చేయడం లేట్ అయిందండి. 1 వీక్ అయిపోయింది. ఎందుకంటే చిన్న పని మీద మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తర్వాత స్కూల్కి రావడం, ఇంట్లో పనులన్నీ హడావిడి అయిపోవడం వల్ల నేను వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను రెగ్యులర్గా. బట్ ఈ సండే అయితే వీడియో తీసుకున్నానండి. మా అమ్మగారు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళానో కూడా దాని అప్డేట్ కూడా నేను వీడియో పెడతాను ఖచ్చితంగా మీకు. సండే అయితే నేను స్పెషల్ ఇంట్లో చికెన్ కర్రీ ఇలా బగారా రైస్ అయితే చేసుకున్నాను. సింపుల్గా చేసుకున్నానండి నా స్టైల్లో. స్టవ్ పైన ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ సామాన్లన్నీ వేసేసాను. ముందే కొత్తిమీర, పుదీనా, ఆనియన్, మిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ వేసేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసాను. పచ్చి వాసన వస్తే మాత్రం బిర్యానీ టేస్ట్ అస్సలు ఉండదండి. అది బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆనియన్ బాగా ఫ్రై అవుతుంది, అట్లానే ఆనియన్ మాడిపోదు అనమాట. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక నేను ఏం చేశానంటే ఇలా పుదీనా, కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసేసి నేనైతే ఇప్పుడు చూపిస్తున్నారు కదండి ఆ కొలత గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. అందుకని ఒక గ్లాస్కి 2 గ్లాసులు అన్నట్టుగా వేసుకున్నానండి. ఎసరు కాగడానికి ముందే నేను సాల్ట్ వేసుకున్నాను కావాల్సినంత. ఇలా బాగా ఎసరు కాగాక నేను క్వాంటిటీ తీసుకున్న రైస్ కొంచెం ముందే నానపెట్టేశాను త్వరగా ఉడికిపోతుందని. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వస్తుందో, చాలా అంటే చాలా టేస్ట్ కూడా వస్తుందండి. మసాలా హెవీ అనిపించదు, అలానే ఎక్కువ అనిపించదు, తక్కువ అనిపించదండి, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే బగారా రైస్ అయితే చేసుకున్నాం. దానికి ఏదో ఒకటి కాంబినేషన్ ఉండాలి కదండి. అయితే ఇందాక పుదీనా, కొత్తిమీర కట్ చేసుకున్నాను కదా, చాలా ఎక్కువ కట్ చేసుకున్నాను. అందుకే చికెన్ కర్రీ ఎలా చేయాలా అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ పుదీనా, కొత్తిమీరని అలానే ఆనియన్స్ని మొత్తం కట్ చేసి మిక్సీకి వేసేసానండి. బిర్యానీ సామాన్లు కూడా వేసేసాను. అంటే గరం మసాలా లేదా టైంకి నాకు ఇంట్లో, మళ్ళీ ఎందుకు షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలా, అంత లేట్ అయిపోతుంది అని చెప్పి హోల్ గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కదండి. అలానే ప్రిపేర్ చేసేసుకొని మొత్తం మిక్సీకి వేసేసాను. ఈ మిక్సీకి వేసేసిన మొత్తం పేస్ట్ అయిపోయిందండి. పేస్ట్ అయింది ఏంటంటే మళ్ళీ ఇంకొక బాండిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసి కొంచెం చికెన్కి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే నాకు టేస్ట్ అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు. మీకైతే మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలోనే ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా పేస్ట్ అయిన మొత్తం ముద్దను తీసుకొచ్చి నేను ఏం చేశానంటే ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేస్తాను. అలా ఫ్రై అవుతూ ఉండగానే ఒక 3 టమాటాలు కట్ చేసుకొని, కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుంది కదండి బగారా రైస్లోకి, అందుకని టమాటా కట్ చేసుకొని ఇది కూడా మిక్సీకి వేసేసాను. తొక్కలేం బయటికి బాగోదు కదండి మొత్తం పేస్ట్లా ఉన్నప్పుడు. వేసేసిన తర్వాత ఇది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కూడా కొంచెం ఫ్రై చేశానండి. చూసారా ఎలా ఫ్రై అయిందో, బ్రౌనిష్ కలర్కి వచ్చేసింది కదా. అప్పుడు నేను టమాటా ప్యూరీని వేసాను. ఇలా టమాటో ప్యూరీ వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేశానండి. అప్పుడు టమాటో కూడా బాగా మగ్గుతుంది. చూసారా కొంచెం నాకు ఆయిల్ పైకి తెలియని వెంటనే నేను చికెన్ వేసేసాను. అంటే ముందే చికెన్ వేసినా లేకపోతే టమాటో కొంచెం బాగా మాడాక వేసినా కూడా అదొక రకంగా అనిపిస్తుంది అని చెప్పి, అంటే ఆ ఫ్లేవర్ ఆ చికెన్లోకి వెళ్ళదేమో అని చెప్పి కొంచెం టమాటా ఫ్రై అవ్వగానే వేసేసాను. ఇలా వేసిన తర్వాత చికెన్లోకి బాగా పట్టి తర్వాత చికెన్ ఉడికిన తర్వాత కూడా చూసారా సాల్ట్, ఉప్పు అన్నీ వేసిన తర్వాత చికెన్ ఎంత టేస్ట్గా వచ్చిందంటే గ్రేవీలోకి సూపర్.